మనం ఇవాళ ఒక మహాత్ముడి గురించి మాట్లాడుకుంటున్నాం అంటే ఆ వెనుక కొన్ని వందల ఏళ్ల చరిత్ర ఉంది. చాలా మందికి తెలియని ఒక రహస్యం ఏమిటంటే రమణుల జననం వెనుక ఒక పురాతన వంశశాపం ఉంది. పూర్వం ఒక సిద్ధుడు భిక్ష కోసం రమణుల పూర్వీకుల ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఆయనకు నిరాదరణ ఎదురైంది. అప్పుడు ఆ సిద్ధుడు ఒక మాట చెప్పారు, మీ వంశంలో ప్రతి తరానికి ఒక బాలుడు సన్యాసిగా మారుతాడు అని. అదే జరిగింది. రమణుల పెదనాన్న, ఆ పైన ఆయన తాతయ్య సోదరుడు, ఇలా అందరూ సన్యాసులయ్యారు. చివరికి అదే విధి వెంకటరామన్ రూపంలో అరుణాచలం వైపు అడుగులు వేయించింది. ఈ అనంతమైన విశ్వంలో మనిషి నిరంతరం ఏదో ఒక దానికోసం పరిగెడుతూనే ఉన్నాడు. భౌతిక సుఖాలు, హోదాలు, సంపద, వీటి మధ్య తన అసలైన ఉనికిని మర్చిపోతున్నాడు. సరిగ్గా 100 ఏళ్ల క్రితం దక్షిణ భారతదేశంలో ఒక మౌన విప్లవం మొదలైంది. అది యుద్ధాలతో కూడిన విప్లవం కాదు, అంతరంగ శోధనతో కూడిన ఒక అద్భుత జ్ఞాన ప్రయాణం. తమిళనాడులోని తిరుచులి అనే ఒక చిన్న గ్రామంలో పుట్టిన వెంకటరామన్ అనే సామాన్య బాలుడు ప్రపంచ ఆధ్యాత్మిక పటంలో ఒక ధృవతారగా ఎలా నిలిచారో ఈ వీడియోలో మనం చూడబోతున్నాం. సాధారణంగా దైవచింతన అంటే మనం పూజలు, వ్రతాలు, యాత్రలు అనుకుంటాం. కానీ రమణ మహర్షి మార్గం పూర్తిగా ప్రత్యేకం. ఆయన బాహ్య ప్రపంచం కంటే అంతర్గత ప్రపంచానికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు. హిమాలయాల అంతటి పవిత్రతను తనలో నింపుకున్న అరుణాచల పర్వతం ఆయనకు కేవలం ఒక రాతి కొండ కాదు. అది ఆయన తండ్రి, ఆయన గురువు మరియు ఆయన సర్వస్వం. 17 ఏళ్ల లేత ప్రాయంలోనే ఒక చిన్న కాగితంపై తన అన్వేషణను రాసిపెట్టి కేవలం ఒక కౌపీనంతో ఇల్లు వదిలి అరుణాచలం చేరుకున్న ఆ బాలుడి ప్రయాణం వింటే ఎవరికైనా ఒళ్ళు గగుర్పొడుస్తుంది. అసలు ఒక మనిషి ఏమీ మాట్లాడకుండా కేవలం తన మౌనంతో కోట్లాది మంది సందేహాలను ఎలా తీర్చగలడు? ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పాశ్చాత్య మేధావులను సైతం ఆలోచింపజేసిన ఆ మౌనముని అంతరంగ రహస్యాలు ఏమిటి? అసలు నేను ఎవరు అనే ఒక చిన్న ప్రశ్న మనిషి జీవితాన్ని ఎలా మార్చగలదు? రమణులు చూపిన ఆ అద్భుత మార్గాన్ని ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. 1896 సంవత్సరం జూలై నెల మదురైలోని తన చిన్నాన్న ఇంట్లో ఉన్న వెంకటరామన్కు అకస్మాత్తుగా ఒక వింత అనుభవం ఎదురైంది. అప్పటివరకు ఆరోగ్యంగా ఉన్న ఆ బాలుడికి తాను చనిపోబోతున్నాననే బలమైన భావన కలిగింది. అది కేవలం ఆలోచన కాదు, మరణం తన కళ్ల ముందు నిలబడినంత భయం. కానీ ఆ భయం నుండి పారిపోవడానికి బదులు వెంకటరామన్ ఆ మరణాన్ని ఎదుర్కోవాలని నిశ్చయించుకున్నాడు. తను చనిపోతే ఏమవుతుందో చూడాలనుకున్నాడు. నేలపై వెల్లకిలా పడుకుని శరీరాన్ని బిగదీసి ఊపిరి బిగబట్టాడు. ఈ శరీరం ఇప్పుడు చనిపోతుంది, దీనిని శ్మశానానికి తీసుకెళ్లి దహనం చేస్తారు. కాని ఈ శరీరం చనిపోతే నేను కూడా చనిపోతానా అనే ప్రశ్న ఆయనలో ఉదయించింది. ఆ క్షణంలో ఆయనకు ఒక అద్భుతమైన సత్యం బోధపడింది. శరీరం జడమైనది, కానీ దాని వెనుక ఉన్న చైతన్యం అంటే ఆత్మ ఎప్పటికీ నశించదు అని ఆయన గ్రహించారు. అప్పటి వరకు ఉన్న సామాన్య బాలుడు వెంకటరామన్ ఆ క్షణంలోనే ఒక జ్ఞానిగా మారిపోయారు. మరణం పట్ల భయం పోయింది, దానికి బదులుగా ఒక అనంతమైన శాంతి ఆయనను ఆవరించింది. ఈ అనుభవమే ఆయనను అరుణాచలానికి నడిపించింది. మనమందరం దేనికైతే భయపడతామో ఆ మరణాన్ని ఒక గురువుగా మార్చుకున్న మహనీయుడు రమణులు. జ్ఞానోదయం తర్వాత వెంకటరామన్కు ఈ బాహ్య ప్రపంచంతో సంబంధం తెగిపోయింది. పాఠశాల చదువులు, ఆటలు అన్నీ వ్యర్థంగా అనిపించాయి. ఆయన మనస్సు ఎప్పుడూ ఆ పవిత్ర అరుణాచలం వైపు లాగసాగింది. చివరకు 1896 ఆగస్టు 29న ఒక చిన్న కాగితంపై, నేను నా తండ్రి ఆజ్ఞ మేరకు ఆయనను వెతుక్కుంటూ వెళ్తున్నాను, దీనికోసం ఎవరూ విచారించవద్దు అని రాసిపెట్టి ఎవరికీ చెప్పకుండా ఇంటి నుండి బయలుదేరారు. జేబులో కేవలం 3 రూపాయలు, చేతిలో ఎటువంటి మ్యాప్ లేదు. రైలు ప్రయాణంలో ఎన్నో ఇబ్బందులు ఎదురైనా, ఆకలి వేసినా ఆయన చలించలేదు. ఆ 3 రోజుల ప్రయాణం ఒక సామాన్యుడికి నరకంలా అనిపించవచ్చు, కానీ రమణులకు అది ఒక పరమానంద యాత్ర. 1896 సెప్టెంబర్ 1వ తేదీన ఆ పవిత్ర అరుణాచల క్షేత్రం ఆయన కళ్ల ముందు సాక్షాత్కరించింది. పర్వతాన్ని చూడగానే ఆయన హృదయం ఉప్పొంగింది. తిరువణ్ణామలై ఆలయానికి చేరుకున్నాక నేరుగా గర్భాలయంలోకి వెళ్లి ఈశ్వరుడిని హత్తుకున్నారు. తండ్రి, నీ ఆజ్ఞా ప్రకారమే వచ్చేశాను అని మౌనంగా ప్రార్థించారు. అప్పటి నుండి ఆయన ఆ పర్వతాన్ని వదిలి ఎక్కడికి వెళ్లలేదు. తన శేష జీవితమంతా ఆ పర్వతం నీడలోనే
మౌనమునిగా గడిపారు. ఒక బాలుడు మహర్షిగా మారే ప్రక్రియ అక్కడే మొదలైంది. మరణాన్ని జయించిన ఆ బాలుడికి ఈ లోకం ఇక తనది కాదని అర్థమైంది. మదురైలోని ఆ చిన్న ఇల్లు ఇప్పుడు ఒక బందీఖానాలా అనిపించింది. 1896 ఆగస్టు 29న తన అన్నయ్య ఇచ్చిన మాటలను ఒక సంకేతంగా భావించి అరుణాచలం వైపు బయలుదేరాడు. జేబులో 3 రూపాయలు, హృదయంలో అనంతమైన దైవచింతన. ఇంటి నుండి బయలుదేరే ముందు ఆయన రాసిన ఆ ఉత్తరం నేటికీ మనకు ఒక గొప్ప పాఠం. అందులో ఆయన నేను అనలేదు, ఇది అని సంబోధించారు. అంటే అప్పటికే ఆయన దేహాన్ని, అహాన్ని వదిలేశారని అర్థం. అరుణాచలం చేరుకున్న రమణులకు ఇక ప్రపంచంతో పని లేదు. తనను తాను పూర్తిగా ఆ పరమశివుడికి అంకితం చేసుకున్నారు. తిరువణ్ణామలై ఆలయ ప్రాంగణంలో ఉన్న పాతాళలింగం అనే భూగర్భ గదిని ఆయన తన తపస్సుకు ఎంచుకున్నారు. అది చీకటిగా, తేమగా ఉండే ఒక చిన్న గది. వెలుతురు కూడా సరిగ్గా ప్రసరించని ఆ చోట రమణులు ఏకాంతంగా ధ్యానంలో మునిగిపోయారు. అది కేవలం ధ్యానం కాదు, అది ఒక మహాసమాధి స్థితి. ఆ పాతాళలింగంలో వెలుతురు లేకపోవడమే కాదు, అక్కడ విషపూరితమైన క్రిమికీటకాలు, తేళ్లు, పెద్ద పెద్ద చీమలు ఉండేవి. రమణులు ధ్యానంలో ఎంతగా లీనమయ్యారంటే ఆ చీమలు, పురుగులు తన శరీరాన్ని కొరుకుతున్నా ఆయనకు స్పృహ లేదు. ఆయన తొడల భాగం నుండి రక్తం కారుతున్నా, మాంసం ఊడిపోతున్నా ఆయన ఆ చైతన్య స్థితి నుండి కిందకు రాలేదు. శరీరంపై ఉన్న మమకారాన్ని పూర్తిగా వదిలేసిన ఆ స్థితిని చూస్తే సామాన్యులకు భయం కలుగుతుంది, కానీ జ్ఞానులకు అది పరమానంద స్థితి. అలాంటి స్థితిలో ఉన్న రమణులను శేషాద్రి స్వామి అనే మరో మహనీయుడు గమనించారు. ఆ బాలుడి శరీరం పురుగులు కొరకడం చూసి చలించిపోయిన శేషాద్రి స్వామి ఇతర భక్తుల సహాయంతో రమణులను ఆ పాతాళలింగం నుండి బయటకు తీసుకొచ్చారు. బయటకు తెచ్చినప్పుడు కూడా రమణులు కళ్ళు తెరవలేదు. ఆయన అంతరంగంలో ఏ సత్యాన్ని అయితే దర్శించారో ఆ వెలుగులోనే ఉండిపోయారు. అప్పటి నుండి ప్రజలు ఆయనను బ్రాహ్మణ స్వామి అని పిలవడం మొదలుపెట్టారు. పాతాళలింగం నుండి బయటకు వచ్చాక రమణులు అరుణాచల పర్వతం పైన ఉన్న వివిధ గుహల్లో తన నివాసాన్ని మార్చారు. అందులో విరూపాక్ష గుహ అత్యంత ప్రాముఖ్యమైనది. దాదాపు 17 ఏళ్ల పాటు ఆయన ఈ గుహలోనే గడిపారు. ఓం ఆకారంలో ఉండే ఈ గుహలో రమణుల ఉనికి వల్ల ఒక గొప్ప ప్రశాంతత ఏర్పడింది. అప్పటికే ఆయన కీర్తి నలుదిశలా వ్యాపించడంతో ఎందరో జిజ్ఞాసువులు ఆయనను వెతుక్కుంటూ కొండపైకి రావడం మొదలుపెట్టారు. కానీ మహర్షి ఇప్పటికీ మౌనంగానే ఉండి తన చూపులతోనే వారి సందేహాలను పటాపంచలు చేసేవారు. సరిగ్గా ఇదే సమయంలో రమణుల తల్లి అలమేలు మంగమ్మ తన కొడుకును వెతుక్కుంటూ అరుణాచలం వచ్చారు. తన కొడుకును తిరిగి ఇంటికి రమ్మని ఆమె ఎంతో వేడుకుంది. కానీ రమణులు చలించలేదు. చివరకు ఆమె కూడా రమణుల మార్గాన్నే ఎంచుకుని ఆశ్రమంలోనే ఉండిపోయారు. తన తల్లికి చివరలో మోక్షం ప్రసాదించిన తీరు రమణుల పరమ కారుణ్యానికి నిదర్శనం. ఒక సన్యాసికి తన తల్లి పట్ల ఉండవలసిన ధర్మం మరియు ప్రేమను ఆయన ఆచరించి చూపారు. భగవాన్ రమణుల దృష్టిలో ఆత్మ అనేది కేవలం మనుషులకే పరిమితం కాదు. చీమ నుండి ఏనుగు వరకు ప్రతి జీవిలోనూ ఆ పరమాత్మను దర్శించిన మహనీయుడు ఆయన. ఆశ్రమంలో జంతువులను ఆయన అది అని ఎప్పుడూ పిలిచేవారు కాదు. ఆమె వచ్చింది, ఆయన తిన్నారా అంటూ మనుషులకు ఇచ్చే గౌరవాన్నే వాటికి ఇచ్చేవారు. ఒకసారి ఒక పాము ఆయన సోఫా కిందకు వచ్చినప్పుడు భక్తులు భయపడితే ఆయన తన ఇంటికి తాను వచ్చారు, మీకెందుకు భయం అని ప్రశాంతంగా సమాధానం చెప్పారు. ఆశ్రమంలోని ఆవు లక్ష్మితో ఆయనకు ఉన్న అనుబంధం వర్ణనాతీతం. లక్ష్మి కేవలం ఒక జంతువు కాదు, ఆమె రమణుల హృదయంలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఉన్నతమైన ఆత్మ. లక్ష్మికి మోక్షం ప్రసాదించిన తర్వాత ఆమె సమాధిపై ఆయన స్వయంగా ఒక పద్యం రాశారు. శాంతి స్వరూపిణి, సర్వలోక రక్షకి, మంగళదాయిని, నీ సమాధి ఇక్కడ శాశ్వతంగా నిలిచి నీ ప్రేమను మరియు కాంతిని పంచుతూ ఉండు. అలాగే ఆశ్రమంలోని కుక్కలు, కోతులు, నెమళ్ళు అన్నీ ఆయన మౌన భాషను అర్థం చేసుకునేవి. వానర సైన్యం ఆయన సోఫా చుట్టూ చేరి పండ్లు తింటుంటే ఒక తండ్రి తన బిడ్డలకు తినిపిస్తున్నట్లు ఆయన చూస్తూ ఉండేవారు. ఆశ్రమ జీవనం చాలా సరళంగా ఉండేది. రమణులు స్వయంగా వంటగదిలో కూరగాయలు తరుగుతూ భక్తులకు సేవ చేసేవారు. ఆశ్రమంలో ఎంతమంది ఉన్నా అందరికీ సమానమైన భోజనం లభించేది. కులమత భేదాలు లేవు, పేద ధనిక తారతమ్యాలు లేవు. ఆ అరుణాచల పీఠంపై ఒక అనంతమైన ప్రేమ సామ్రాజ్యాన్ని ఆయన సృష్టించారు. మహర్షి బోధనల్లో అత్యంత శక్తివంతమైనది నేను ఎవరు అనే విచారణ. మంత్రాలు,
జపాలు కంటే తన మూలాన్ని తాను వెతకడమే అసలైన ఆధ్యాత్మికత అని ఆయన చాటి చెప్పారు. ఆయన మౌనమే ఒక గొప్ప భాషగా మారి ప్రపంచం నలుమూలల నుండి భక్తులను ఆకర్షించింది. బ్రాహ్మణ స్వామిగా పిలవబడే రమణులు కొండపై ఉన్న విరూపాక్ష గుహలో మౌనంగా ఉండేవారు. కాని ఆ మౌనం ఎంతో శక్తివంతమైనది. ఆయనను చూడటానికి వచ్చే భక్తులు ఆయన ముందు కూర్చోగానే తమ సందేహాలన్నీ పటాపంచలై ఒక తెలియని ప్రశాంతత పొందేవారు. మాటలు లేని చోట కేవలం చూపులతోనే ఆయన జ్ఞానబోధ చేసేవారు. ఆయన చెప్పిన ముఖ్యమైన సందేహం ఒక్కటే, నిన్ను నువ్వు తెలుసుకో, నో థైసెల్ఫ్. 1930వ దశకంలో పాల్ బ్రంటన్ అనే లండన్ జర్నలిస్ట్ భారతదేశం వచ్చి ఎందరో యోగులను కలిశారు. చివరకు అరుణాచలంలో రమణులను దర్శించుకున్నాక ఆయన ఏ సర్చ్ ఇన్ సీక్రెట్ ఇండియా అనే పుస్తకం రాశారు. దీనితో రమణ మహర్షి పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోయింది. అప్పటి నుండి విదేశీయులు కూడా ఈ మౌన మునిని వెతుక్కుంటూ తండ్రి పిలుపు అందుకుని రావడం మొదలైంది. మహర్షి బోధనల సారాంశం చాలా స్పష్టం. నువ్వు చేసే పనిని వదలక్కర్లేదు, కాని ఆ పని చేసేవాడిని నేను అనే అహంకారాన్ని వదిలేయాలి అని చెప్పేవారు. ప్రపంచంలో ఎన్ని కష్టాలు వచ్చినా మనిషి తన అంతరంగంలోని ప్రశాంతతను వెతకడం ద్వారా వాటన్నిటినీ అధిగమించగలడని ఆయన నిరూపించారు. ఆయన సమక్షంలో నిమిషాల పాటు మౌనంగా కూర్చుంటే చాలు, మనసులోని అలజడి అంతా మాయమైపోయేది. అదే ఆయన ఇచ్చే గొప్ప ఉపదేశం. సమయం 1940వ దశకం చివరికి చేరుకుంది. భగవాన్ రమణుల భౌతిక దేహానికి కేన్సర్, సకోమ సోకింది. భక్తులు ఎంతో ఆందోళన చెందారు, శస్త్రచికిత్సలు చేయించారు. కానీ రమణులు మాత్రం చిరునవ్వుతో, ఈ దేహం నేను కాదు కదా, దీనికి వచ్చే కష్టనష్టాలు నాకెందుకు అన్నట్లు ఉండేవారు. తనకు ఆపరేషన్ జరుగుతున్నప్పుడు కూడా అనస్థీషియా తీసుకోకుండా ప్రశాంతంగా తనను తాను గమనిస్తూ కూర్చున్న ఆ స్థితి చూసి డాక్టర్లు సైతం విస్మయం చెందారు. చివరకు 1950 ఏప్రిల్ 14వ తేదీ రాత్రి 8:47 రమణులు తన భౌతిక దేహాన్ని వదిలి ఆ పరమశివుడిలో ఐక్యమయ్యారు. సరిగ్గా అదే సమయంలో అరుణాచల పర్వతం మీదుగా ఒక ప్రకాశవంతమైన తోకచుక్క, మీటియోర్, మెరుస్తూ వెళ్లడం వేలాది మంది ప్రజలు చూశారు. అది ఒక మహర్షి తన మూలాన్ని చేరుకున్నారనే దైవిక సంకేతం. రమణులు భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన వెలిగించిన ఆత్మ విచారణ అనే జ్యోతి నేటికి కోట్లాది మందికి దారి చూపుతోంది. నేను ఎవరు అనే ప్రశ్నే ప్రతి సమస్యకు పరిష్కారం. ఆయన మౌనం అరుణాచల గాలిలో ఇప్పటికీ వినిపిస్తూనే ఉంది. ఆయన చూపు ఇచ్చే ప్రశాంతత ఇప్పటికీ భక్తుల హృదయాల్లో వెలుగుతూనే ఉంది. ఆయన చెప్పినట్లుగా, నేను ఎక్కడికి వెళ్తాను, నేను ఇక్కడే ఉన్నాను, ఆ చైతన్యమే రమణం. నమో భగవతే శ్రీ రమణాయ.